రోడ్స్ ఎందుకు కంటిన్యూగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటున్నాయి? అది యాక్చువల్గా శాంక్షనింగ్ అండ్ బడ్జెట్ లేక టెండర్ పిలవద్దు అన్నారు మేడం. అది టెండర్ బడ్జెట్ వస్తే టెండర్ పిలుస్తాం. కృష్ణతో మాట్లాడా ఈరోజు తీసుకున్నారు ఛార్జ్. ఆయన అన్నారు 400 crores దీనికి అలాట్ చేసాం. బట్ మీరు ఎందుకు అంటే కాన్స్టిట్యున్సీ లో ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీ అలా ఉన్నాయి. ఇవో నెంబర్ 53 కానీ 348 కానీ మీకు కొంచెం ఎక్కువ వచ్చింది సార్. రిపేరబుల్ వాటిలో మీది తక్కువ ఉంది సార్. బియాండ్ సి ఉన్నది మీది తక్కువ ఉంది సార్. అది ఒకసారి వెరిఫై చేయమనండి. అలాగే అంటే మీకు సపరేట్ గా 10 వరకు పంపించాం సార్ నాబార్డ్ కింద. అవి సపరేట్ ప్రపోజల్ సార్. అవి ఎప్పుడు శాంక్షన్ అవుతాయి ఉంటాయి. ఒకటి పార్క్ సోర్ణముఖి నది మీద ఒకటి, వేగావతి నది మీద 2 బ్రిడ్జిలు. అప్పుడు మా తాతగారు 1930s లో కట్టిన బ్రిడ్జ్ అమ్మ. దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ కిందటి వర్షాకాలం ఇంత ముందు వర్షాకాలం డ్యామేజ్ అవ్వడం, ట్రాఫిక్ డైవర్షన్ అంతా జరిగింది. సో నష్టం అంతా నా నియోజకవర్గం జరిగింది. నా ప్రజలు నష్టపోయాను పూర్తిగా. అంటే అమ్మ బొబ్బిలి నుంచి నారాయణ గ్రామం 5 నుంచి 6 కిలోమీటర్లు, 5 కిలోమీటర్స్ వరకు మొన్న డీశాంక్షన్ అయిపోయింది సార్. మళ్ళీ ఫ్రెష్ ప్రపోజల్ పంపించాక అది ఇంకా రాలేదు. చేస్తారు నెక్స్ట్ స్టెప్స్ చాలా స్లోగా ఉంది. అసలు 9 months లో ఏమీ ప్రోగ్రెస్ అవ్వలేదు. అది ఆయన చేయను అంటాడా లేకపోతే అది వెనక్కి తీసుకుంటారా ఏంటన్నది కాంట్రాక్టర్ ప్రాబ్లం మేడం. అతనికి నేను టోకెన్ కూడా వేయించాను మేడం. అతనికి డబ్బులు మేడం. ఈ R&B రోడ్స్ కొన్ని పాడైపోయాయని చెప్పి మన మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది మేడం. కానీ ఈ కొత్త దాంట్లో పెట్టిన దాంట్లో అసలు ఆ రోడ్డు వెంటనే కనిపించదు. నేను మళ్ళీ ఇప్పుడు మోడిఫికేషన్ CE గారికి ఇచ్చి అతనితో ఫాలోఅప్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఒకటి అవసరం లేని రోడ్డు పెట్టారు. అందులో అది చాలా అవసరమైంది. ఎక్కువ ఇల్లు ఉన్నది చొల్లంగా పెట్టారు. రోడ్డు చాలా చిన్నదండి. 1.4 crores అడుగుతున్నాను నేను. 4 crores ఇంకో రోడ్డు పెట్టారు. అసలు అవసరం కూడా లేదు. అంతే అది చిన్న గ్యాప్స్ ఉన్నాయి మేడం. ఇక్కడ ఒకసారి చూడాలి. మేము ఒక విలేజ్కి వెళ్ళామంటే ఒక రోడ్డు అడుగుతారు. మేము ప్రయారిటీ తీసుకుంటాం. ఈ రోడ్డు కొంచెం ఇంపార్టెంట్, ఈ రోడ్డు కొంచెం ఇంపార్టెంట్, పర్వాలేదు 2 రోజులు అయిన తర్వాత వేసుకోవచ్చు అని వెరిఫై చేసుకొని ఇంత అమౌంట్ మీరు ప్రపోజల్ పంపించుకోవాలనుకునేటప్పుడు ఇవి మీ కాన్షియన్స్ లో ఇన్ని వర్క్స్ వచ్చినాయి. ఈ వర్క్స్ మీకు ఇప్పుడు వెళ్ళి మీరే కాగితం పట్టుకుని మీకు ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళ వర్క్ లో వాళ్ళు అవుతాయి. సబ్మిషన్ మేడం ఏ ప్రపోజల్ వచ్చినా మేడం గారికి పర్సనల్ గా నేను DE గారి నుంచి పంపిస్తున్నాను మేడం. ఆ ప్రపోజల్ ఎట్లాగా గ్యాప్ వచ్చిందో నాకు ఐడియా లేదు. తర్వాత మేడం లెటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ CE గారితో మాట్లాడి పంపించాం. డిలే అయిపోతున్నారు మేడం. అవసరం లేదమ్మా. మీరు మీ DE నుంచి అందుకు టైం వేస్ట్. ఈ రోజు టెక్నాలజీ ఎంత పెరిగి వాట్సాప్ గవర్నెన్స్ వరకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంకా కాగితం పంపిస్తాను ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఎందుకది వాట్సాప్ మెసేజ్, అఫీషియల్ వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఈ రోడ్స్ మీరు ఐడెంటిఫై చేసి ప్రాక్టీస్ పంపించండి అమ్మా. మీరు అయిపోయింది. డిపార్ట్మెంట్ వాళ్ళు త్రూ వాట్సాప్ మెసేజ్ పంపించుకుంటున్నాం. కోర్టు నోటీస్ కూడా అలా